హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్నింగే దేవుడి పాటలు పెట్టుకొని నాకు కాఫీ తాగి అలాగే ఇంటి పనులు చేసుకోవడం అయితే బాగా అలవాటండి. కాఫీ మార్నింగ్ పడితే గాని తప్ప నాకు ఏ పని అయితే తొందరగా అవ్వదు. సో, అందుకే కాఫీ కలుపుకొని తాగుతూ పాటలు వింటున్నాను. మీలో ఎంతమందికి కాఫీ తాగే అలవాటు ఉందో చెప్పండి. అలాగే అయితే గనుక పిల్లల్నైతే లేపాను, స్కూలుకి టైం అవుతుందని చెప్పి వాళ్ళని రెడీ అవ్వమని చెప్పైతే వాళ్ళకైతే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. మీ అందరికైతే గనుక ఒక విషయం అయితే చెప్పాలండి. చాలా రోజుల నుంచి ద్రాక్షారామం వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తున్నాము. కానీ ఇంచుమించు 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకో శివయ్యకి మాపై అనుగ్రహం అయితే కలగలేదు. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఈసారి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలని చెప్పైతే ఈ వెన్స్‌డే అయితే ప్లాన్ చేసుకున్నామండి. మళ్ళీ ఆటంకం వచ్చింది. ఒకటే అనుకున్నాం, ఇంక శివయ్య అనుగ్రహం మాకు రాలేదనమాట అయితే. సరే ఇంక ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్దామని చెప్పైతే అనుకున్నాము. నిజం చెప్పాలంటే నాకు అసలు అన్నయ్యలంటూ ఎవరూ లేరండి. అలాగే తమ్ముళ్ళు కూడా లేరు. నేను ఒక్కదాన్నే. కష్టం చెప్పుకోవడానికి అలాగే అక్క చెల్లెళ్ళు కూడా ఎవరు లేరు. కానీ మా వారు దూరమైన సమయంలో అయితే గనక నాకు కొంతమంది అన్నయ్యలైతే దొరికారండి. నిజంగా ఆళ్ళు దేవుడిచ్చింది అన్నయ్యలే. అలాంటి ఫ్రెండ్స్‌ని నేనెక్కడా చూడలేదు. నిజంగా వాళ్ళు చేసిన సాయం అయితే గనక చాలా గొప్పదండి. కొంతమంది నాకు సపోర్ట్‌గా నిలబడి నాకు బ్రతకడానికి దారి చూపిస్తే, మరికొంతమంది మేమున్నాము, నువ్వేం భయపడకు, నీకు సపోర్ట్‌గా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చారు. అన్నిటికీ మించి నా పిల్లల చదువు విషయంలో అయితే ఒక మహానుభావుడు, నిజంగా దేవుడు మా పాలిట. ఆయన నిజంగా ముందుకొచ్చి నేను చదివిస్తాను అనకపోతే ఈరోజు నా పిల్లల్ని అంత మంచి స్కూల్‌లో నేనైతే చదివించలేకపోదునండి. అయినా కష్టపడి పిల్లల్ని పెంచుకోవాలి కాబట్టే ఈ కష్టాన్నయితే నేను పడుతున్నాను. నిజంగా అలాంటి స్నేహితులు ఉండడం చాలా గొప్ప విషయం అండి. మా ఆయన ఆ విషయంలో అయితే చాలా అదృష్టవంతులు. ఇలాంటి మంచి స్నేహితుల్ని నేనైతే ఎక్కడా చూడలేదండి, మా వారి జీవితంలో తప్ప. లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేసి మా పిల్లల్నైతే స్కూల్‌కి అయితే పంపించేశాను. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో పనంతా చక్కబెట్టుకొని నేనైతే కొంచెం బయటికెళ్ళి పనుంది. నిజం చెప్పాలంటే అసలు యూట్యూబ్‌లో ఏబీసీడీలు కూడా నాకు రావండి. అసలు యూట్యూబ్ వీడియోస్ ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, వాయిస్ ఎలా ఇవ్వాలి, అసలు ఎలా అప్లోడ్ చేయాలన్నది అసలు ఏమీ తెలీదు నాకు. మా వారి ఫ్రెండ్ ఒక అన్నయ్య అయితే కనుక, "నువ్వు కంగారు పడకమ్మా, నువ్వు బయటికెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లో ఉండి నువ్వు వర్క్ చేసుకునేలాగా నీకు నేను హెల్ప్ చేస్తానని" చెప్పి అయితే నాకు యూట్యూబ్ గురించి క్లియర్గా చెప్పి, అలాగే ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియో ఎలా తీయాలి, ఇలా నాకు ప్రతిదీ కూడా అర్థమయ్యేలా చెప్పి నా చేత వీడియోస్ అయితే అప్లోడ్ చేసే విధంగా అయితే నాకైతే వర్క్ నేర్పించారండి. స్టార్టింగ్‌లో ఫేస్ చూపించని వీడియోలు అయితే చేశానండి. ఎందుకంటే నాకు భయం, ఫేస్ చూపించి వీడియోస్ చేయాలంటే ఎలా చేస్తానో ఏమో నాకు తెలీదు. తప్పుగా తీసుకుంటారేమో, ఏమన్నా తప్పుగా మాట్లాడతారేమో అని చెప్పి భయపడేదాన్ని. కానీ చాలామందిని చూసిన తర్వాత నేను ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయలేను అని చెప్పి అయితే నా ఫేస్ చూపించి వీడియోస్ చేసి నేను కూడా అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలి, నేనెందుకు చేయకూడదని చెప్పి ధైర్యం చేసి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. నా వీడియో ఎడిటింగ్ అంతా ఇక్కడే చేస్తానండి. ఇది మా ఆయన కంప్యూటర్ అనమాట, ఆయనది. ఇది ఆయన జ్ఞాపకార్థంగా మాకైతే మిగిలింది. ఈ కంప్యూటర్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడల్లా మా వారు పక్కన కూర్చున్నట్టే ఉంటుంది నాకు. చాలా సంతోషంగా ఉంటుంది ఆ టైంలో నాకు. ఓకేనండి. మీరు కూడా మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఆదరించి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.